ప్రభునందు ప్రియులరా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే క్రీస్తు నియమము అంటే ఏమిటి? ఏంటంటే క్రీస్తు నియమము అంటే ఏమిటి అనేదే ఈరోజు మన ధ్యానాంశం అయి ఉంది. ప్రభునందు ప్రియులరా, దీనికి సంబంధించి గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, సహోదరులుగా ఉన్నటువంటి మన మధ్యలో ఒకడు ఏ తప్పిదంలో అయినా చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఆ సహోదరుడు చిక్కుకున్నటువంటి తప్పిదం ఏదైతే ఉందో ఆ తప్పిదంలో నేను ఒకవేళ చిక్కుకుంటే నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించి తన విషయమై చూచుకొనుచు, అంటే ఆ తప్పిదంలో మనం పడకుండా, పడే వీలు లేకుండా చూసుకుంటూ సాత్వికమైనటువంటి మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావలెను. అంటే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, మనము ఒక సంఘముగా ఉన్నాము, మనం ఒక సమాజంగా ఉన్నాం. మన సమాజంలో ఒకడు పొరపాటున ఏదైనా తప్పిదంలో చిక్కుకుంటే మనము ఏం చెయ్యాలంటే, ఒకవేళ అదే తప్పిదంలో నేను చిక్కుకుంటే నా పరిస్థితి ఏంటని ఆలోచించుకోవాలి. ఆ తప్పిదంలో చిక్కుకోకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అలా చేసేటప్పుడు ఏం చెయ్యాలంటే, ఆ సహోదరుని ఆ తప్పిదంలో నుంచి తప్పించాలి. ఎలా తప్పించాలంటే, సాత్వికమైన మనస్సుతో అట్టి వానికి మంచి దారికి తీసుకుని రావలెను. 2వ వచనం, ఒకని భారములు ఒకరు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. మీరు క్రీస్తు నియమమును సగమే నెరవేరుస్తున్నారు. మీరు ఒకని భారము ఒకరు భరిస్తూ క్రీస్తు నియమమును ఎలా నెరవేర్చాలంట? పూర్తిగా నెరవేర్చుడి అంటున్నాడు. అంటే క్రీస్తు నియమం అంటే ఏమిటి? ఈ 2 వచనాల ప్రకారము అంటే సహోదరుల్లో ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనత మనం భరించడం. ఏంటంటే ఆ బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతను మనం భరించడం. చూడండి, అందుకే 2వ వచనంలో అంటాడు, ఒకని భారములను ఒకరు భరించి. ఒకని భారం అంటే ఒకటి బరువు ఒకటి మోయమనా? ఒకడిలో బలహీనత ఉంటుంది, ఆ బలహీనత మనకు భారంగా ఉంటుంది. ఆ భారాన్ని మోస్తూ సరైనటువంటి సమయంలో సాత్వికమైనటువంటి మనసుతో ఆ సహోదరుని మంచి దారికి తీసుకురావాలి. బలహీనత ఉన్నది కాబట్టి ఆ సహోదరుడిని మనం ద్వేషించకూడదు, మనం తృణీకరించకూడదు. అలాగైతే క్రీస్తు ద్వారా మనం ఎప్పుడో ద్వేషించబడదుమో, ఎప్పుడో తృణీకరించబడదుము. ఎందుకంటే మన పాప భారాలన్నీ కూడా ఆయన శిలువలో ఏం చేశాడు? మోసాడు, భరించాడు. నీ పాప భారాలు మోసినటువంటి క్రీస్తు ఒక నియమాన్ని పెట్టాడు. ఏమిటి అంటే, ఇదిగో నీ సహోదరుడు యొక్క భారాన్ని కూడా నువ్వు అలాగే భరించాలి. ఇదే నా నియమము, ఇదే క్రీస్తు నియమము. ఎందుకు ఈ నియమాన్ని ఎంత చక్కగా అవలంబించమంటున్నాడంటే, ప్రభునందు ప్రియులరా, ఈరోజు సంఘాల్లో చూస్తే ఒకరిని ఒకరు భరించలేకపోవడం వల్లే సంఘం ఏమవుతుందంటే విచ్ఛిన్నం అయిపోతుంది. అంతేనండి. కుటుంబంలోనే భరించలేకపోతుంది. ఒకరి బలహీనతలను ఒకరు భరించలేకపోతుంది.
మరి సంఘంలో కూడా బలహీనతలు ఉన్నవారు ఉంటారా లేదా? ఉంటారు. ఆ బలహీనతను బట్టి అతన్ని తృణీకరించకూడదు, ఆమెని ఎటువంటి పరిస్థితుల్లో తృణీకరించకూడదు. అలాగే అయితే ఒకవేళ మీరు తృణీకరిస్తే మీరు కూడా క్రీస్తుతో ఏమవుతారు? తృణీకరించబడతారు. నీలో ఉన్నటువంటి ఒక బలహీనతను క్రీస్తు ఆయన శిలువలో మోసి నీ కొరకు ఆయన ఏం చేశాడంటే తను తాను అర్పణగాను బలిగాను దేవుడికి అర్పించుకున్నాడు. మరి ఆయన చేసినటువంటి త్యాగం నిన్ను చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడంటే సహోదరుల ఎడల, సహోదరుల బలహీనతల యందు వారి భారాన్ని నువ్వు మోయాలి అని చెబుతున్నాడు. మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇవన్నీ కూడా ఈ భారాన్ని మోయడంలోనే వస్తాయి. ప్రభునందు ప్రియులారా, మరి ఈ విధంగా మనం చేస్తున్నామంటే చేయడం లేదు. ఇప్పుడు నాలో ఒక బలహీనత ఉంటుంది, అది చిన్న భరించలేదు. చిన్నలో ఒక బలహీనత ఉంటుంది, అది పెద్ద భరించలేదు. పెద్దలో ఒక బలహీనతలు ఉంటుంది, అది జీవనం భరించలేదు. జీవనంలో ఒక బలహీనత ఉంటుంది, అది ఇంకొకరు భరించలేదు. అలాగా సంఘంగా ఉంటున్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి ఒకరినొకరు ఏం చేసుకుంటారో తెలియకుండానే తృణీకరించుకుంటాము. అలా తృణీకరించకూడదు. ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించాలి. బలహీనతను, సహోదరుని బలహీనతను ఏం చెయ్యాలి? భరించాలి. అంటే భరించడము అంటే ఎక్కడి వరకు భరించాలంటే అది సాత్వికమైనటువంటి మనసుతో, వాక్యంతో నువ్వు బుద్ధి చెప్పి ఆ సహోదరుని మంచి దారికి రప్పించేంత వరకు నువ్వు భరించాలి. అంతేగాని ఇంకా ఎన్నాళ్ళు లైఫ్ లాంగ్ భరించమని కాదు. అర్థమైందండి? ప్రతి మనిషిలో కూడా ఏముంటుంది? ఏమంటే బలహీనత ఉంటుంది. నేను నాలో ఏ బలహీనత లేదు అంటే అది వాడు ఏమవుతాడు? అబద్ధికుడు అవుతాడు. మనం పాపులం కాదు అని చెప్తే మనం ఏమవుతాం? అబద్ధికులం అవుతాం. ఈ బలహీనతను భరించకపోవడం వల్ల సంఘం విచ్ఛిన్నం అయిపోతుంది. అంటే సాతాను వేసినటువంటి తంత్రం ఏంటంటే ఒక్కడిని ఒకడు బేరు చేయలేకుండా ఈరోజు ఉన్నారు. ఏదైనా పని చెప్పామనుకోండి, నేను చేసేస్తానండి, వాడితో నాకు జత పెట్టొద్దండి, వాడితో నేను పడలేనండి, వాడికి నాకు సెట్ అవ్వదండి. అంటే మన దగ్గర కాదు కానీ ఇలా బయట ఉంటాయా లేదా? ఉంటాయా లేదా? ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అది సంఘం యొక్క విచ్ఛిన్నం అవడానికి కారణమవుతుందని చెప్తున్నాడు అనమాట. మరి మనకి ఎందుకు భరించలేకపోతున్నాం? ఒకరి బలహీనతల్ని ఒకరు ఎందుకు భరించలేకపోతున్నాము అంటే మనం క్రీస్తుని పూర్తిగా నేర్చుకున్న వారము కాదు కాబట్టి ఒకరి బలహీనతలు ఒకరు భరించలేకపోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారము మోస్తున్నారంట. ఏ భారం అది? పాప భారం. మనం చేసినటువంటి పాపాల భారం మోస్తున్నాము. అదే సమయంలో సహోదరుణ్ణి భరించలేకపోతున్నాము. అది కూడా పాపమే కదా. సహోదరుణ్ణి వాడి బలహీనత యందు భరించకపోవడం కూడా ఏమవుతుంది? దేవుని దృష్టిలో పాపమే అవుతుంది. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఎలా విశ్రాంతిని కలుగ చేస్తావయ్యా అంటే ఇదిగో నా వాక్యంతో మీకు ఏం చేస్తానంటే విశ్రాంతి కలుగ చేస్తాను. సహోదరుని యొక్క బలహీనత ఎప్పుడు భరించగలమంటే క్రీస్తు వాక్యం మనలో ఉంటేనే సహోదరుని యొక్క బలహీనతను మనం భరించగలం. లేదు అంటే క్రీస్తు వాక్యం మనలో లేదు అంటే ఆయన యొక్క సహోదరుని యొక్క బలహీనతను మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా భరించలేము. అందుకే
గలతీలకు రాస్తూ ఏమన్నాడంటే చూడండి, ఒకరి భారములు నొకడు భరించుకొనుచు ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అంటే వాళ్ళు సగమే నెరవేరుస్తున్నారు. ఆ గలతీ సంఘంలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఒకరి భారాన్ని ఒకరు భరించలేకపోతున్నారు. అందువల్ల ఏమవుతుందంటే సంఘం విచ్ఛిన్నమైపోతుంది. అందుకే క్రీస్తు యొద్దకు మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే మన సహోదరుని భారాన్ని మనం మోయగలం, భరించగలం. లేకపోతే అంతవరకు కూడా మనం వాటిని తృణీకరిస్తూనే ఉంటాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25 వచ్చినారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అంటే 1వ శతాబ్దంలోనే ఏం చేస్తారట, సమాజంగా కూడుకునుట మానేస్తున్నారు. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, భక్తి చేసుకుంటున్నారు. ఏం చేయాలంటే ఒకరినొకరిని హెచ్చరించుకోవాలంటే దేన్ని బట్టి హెచ్చరించుకోవాలి, వాడికి ఏమన్నా బలహీనత ఉంటే ఆ బలహీనతను హెచ్చరించాలి. దేన్ని బట్టి, నీ సొంత అభిప్రాయంతో కాదు, దేవుని వాక్యంతో హెచ్చరించాలి. మనం ఏం చేస్తాం, మన సొంత అభిప్రాయంతో హెచ్చరించేస్తాం. మనం చేసే పొరపాటు ఏంటంటే సహోదరుడి దగ్గర మన సొంత అభిప్రాయంతో హెచ్చరించేస్తాం. వాడు మన హెచ్చరిక వినకపోతే వాడిని తృణీకరిస్తాం. హెచ్చరించు ఏ దినము, తీర్పు దినం, క్రీస్తు 2వ రాకడ దినము సమీపించుట చూసిన కొలది. అదిగోండి, అంటే రాకడ దినము వచ్చే కొలది మరీ ఎక్కువగా చెయ్యాలంట. ఏం చెయ్యాలంటే ఇంతకీ ఏం చెయ్యాలంట, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. దేన్ని బట్టి, వాక్యాన్ని బట్టి. మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకును, చూడండి చూడండి, ప్రేమ చూపించాలంట. ఒకరి పట్ల ఒకరు ఏం చేయాలంట. ఇక్కడ ప్రేమ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఏదైనా మనకి లాభం చేస్తేనే వాడికి ప్రేమ ఉంది అనుకుంటారు. లేకపోతే వాడికి ఏదైనా ఇస్తేనే ప్రేమ ఉంది అనుకుంటారు. ప్రేమ అనే దానికి వస్తువుల్లో మనం కొలబద్ద వెయ్యలేము. కానీ క్రీస్తు ప్రేమ ఏంటంటే ఒకళ్ళలో ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉందో దాన్ని భరించడం. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోవడం వలన అంటారు. అంటే సమాజము, సంఘము ఎలా ఉందంటే ఒకరిని ఒకరు పురుకొల్పుకోవాలి, సత్కార్యములు చెయ్యాలనే ఆలోచన ఒకరికి ఒకరు ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ఎదుటి సహోదరుడి యొక్క బలహీనతను నువ్వు భరించగలవు. అంటే సంఘం అనేది దేనికంటే ఒకరిని ఒకరిని హెచ్చరించుకోవాలి. అంతేనండి. ఒక టీం వర్క్లో ఏం చేస్తారు, ఒక పని ఉంటుంది, వాళ్ళ టార్గెట్. ఆ టార్గెట్ వాళ్ళు పూర్తి చేయాలంటే ఏం చేయాలి, అందరూ ఐక్యంగా ఉండి ఒకటి ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పును ఇంకోటి సరి చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మొన్న ఆవిడెవరో కల్పనా చావ్లా కాదు, సునీత విలియమ్స్ స్పేస్ సెంటర్లోకి వెళ్ళారు. అక్కడ కొంతమంది బృందం ఉంది. ఆ బృందము ఒకరితో ఒకరు సహకరించుకోకపోతే, ఒకరి తప్పులు ఒకరు హెచ్చరించుకోకపోతే, ఒకరి ఏళ్ళ ఒకరు ఆ టైంలో ప్రేమ కలిగి లేకపోతే భూమి మీదకి రాగలరుగా? రాలేరు. ఎందుకు? ఒకరు ఈగోలకు ఇంకొకరు వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది, మొత్తం వాళ్ళు ఈరోజు భూమి మీదకి వచ్చేవారు కాదు.
వాళ్ళు యూనిటీగా ఉన్నారు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకున్నారు, ఒకరు హెచ్చరించుకున్నారు, ఒకరి బలహీనతను ఒకరు భరించారు. కాబట్టే సేఫ్గా ల్యాండ్ అయ్యారు. మనం భూమి మీద నుంచి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాలి. దానికి కూడా ఇదే సూత్రం. ఇక్కడ ఒకరినొకరు భరించి, ఒకరినొకరు హెచ్చరించి, ఒకరినొకరు ప్రేమించుకొని సత్కార్యములకు ఒకరినొకరిని పురుగొలుపుకుంటేనే మనము కూడా అక్కడ సేఫ్గా ల్యాండ్ అవుతాం. ఎక్కడ? పరలోకంలో. లేకపోతే ల్యాండ్ అయ్యే ప్రదేశం ఇంకోటి ఉంది. ఏంటి? నిత్య నరకం. దేవుడు మనకి కళ్ళ ముందే పెట్టేస్తాడండి చాలా ఎగ్జాంపుల్స్, మనం పట్టించుకోమంతే. మనది ఎలా ఉంటుందండి? ఏమి తిందుమా, ఏమి త్రాగుందుమా, ఏమి ధరించుకున్నామా, అదే ఆలోచిస్తాం. మన కళ్ళ ముందు జరిగేటువంటి ప్రతి ఇన్సిడెంట్ని మనం బైబిల్కి ఆపాదించుకోవచ్చు. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే, ప్రతి ఇన్సిడెంట్ కూడా బైబిల్కి ఆపాదించబడుతుంది. మనం ఆపాదించుకుంటే దాన్ని బట్టి మనం జ్ఞానం నేర్చుకోవచ్చా లేదా? చాలా జ్ఞానం నేర్చుకోవచ్చు. అంటే ఆ యాంగిల్లో మనం ఆలోచించాం ఏ విషయాన్ని అయినా సరే. అందుకే మనకి క్రీస్తు యొక్క ప్రేమ అనేది అర్థం కావడం లేదు. ప్రభునందు ప్రియులరా, 133వ సంకీర్తన 1వ వచనం. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట, నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలండి. సహోదరులు ఐక్యత ఎలాగ వస్తుంది? సహోదరుల ఐక్యత ఎలా వస్తుంది? ఒకటి భారం, ఒకటి బలహీనత ఒకడు భరించినప్పుడే ఉంటుంది. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో నలుగురికి 4 బలహీనతలు ఉంటాయా లేదా? ఖచ్చితంగా ఉంటాయి. ఆ బలహీనతలు ఒకరినొకరు భరించుకుంటేనే ఆ కుటుంబంగా నిలబడుతుంది. లేకపోతే రోడ్డు మీద పడిపోతుంది. ఈరోజు అనేక ఇళ్లలోంచి కుంచాలు బయటికి గిరహిపడ్డానికి కారణాలు ఏంటి? మన దారంటే అంతే, ఇంట్లోంచి కుంచాలు రోడ్డు మీద పడుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి? ఒకరి భారం ఒకరు భరించలేకపోతున్నారు. ఒకరి భారం ఒకరు భరించలేకపోతున్నారు. కుటుంబంలో ఇటువంటి బలహీనతలు ఉండటం అనేది కామనే. కానీ అట్టి మనం నెమ్మదిగా ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. మరి ఒక చిన్న కుటుంబమే ఇలాగా ఉంది. మరి క్రీస్తు కుటుంబం అంటే సంఘం. అక్కడ 400 మంది ఉండొచ్చు, 4000 మంది ఉండొచ్చు, లేకపోతే 40 మంది ఉండొచ్చు. మరి ఈ కుటుంబంలో కూడా బలహీనతలు ఏర్పడితే క్రీస్తు యొక్క నియమమును మనం పూర్తిగా నెరవేర్చిన వారము కాము అని చెప్తున్నాడు. అంటే గలతీ సంఘాన్ని పౌలు, మీరు చాలా విషయాల్లో మీ భక్తి చాలా గొప్పది, చాలా ఉన్నతమైంది, కానీ మీలో ఈ బలహీనత ఉంది అని చెప్తున్నాడు అనమాట. మన భక్తి కూడా మంచిదే, కానీ భక్తి అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి బలహీనతలను దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో సరిదిద్దుకుంటూ వెళ్ళిపోవడమే భక్తి. అంతేనండి. బలహీనతలు తీసుకోకుండా నేను అలాగే ఉంటానంటే అది భక్తి అనిపించుకోదు, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. అంటే క్రీస్తు సంఘానికి పునాది ఏమిటి అంటే ఒకడు బలహీనతలు ఒకడు భరించుకోవడమే. మరి అపోస్తుల మధ్య వచ్చిందా లేదా వివాదాలు? ఆదిమ అపోస్తుల మధ్య నేను అపోలో వాడిను, ఒకడు వచ్చి నేను క్యాఫా వాడిను, ఒకడు వచ్చి నేను పౌలు వాడను అన్నాడు. ఆవిడేమన్నాడు? పౌలు ఎవరు క్యాఫా వాడు, ఎవడో అపోలో వాడు? ఒక నీరు పోసారు,
ఒక నారు పోసారు, ఒక నీరు పోసారు, కానీ అభివృద్ధి, ఆ మొక్కకు అభివృద్ధి కలుగు చేసిన వాడు ఎవడు? దేవుడే. అంటే ఈ నారు పోసేవాడి మధ్య, నీరు పోసేవాడి మధ్య ఏముండాలి? ఐక్యత ఉండాలి. వాడు నారు పోసాడు కాబట్టి నేను నీరు పోయినట్టే కుదురుతుందా? కుదరదు. సంఘం ఏమవుతుందంటే విచ్ఛిన్నం అయిపోతుంది. సంఘం విచ్ఛిన్నం అయిపోతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు. చూడండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. క్రీస్తు కాడి ఏమిటండి? క్రీస్తు మన మీద పెట్టినటువంటి కాడి ఏంటంటే ఏం కాడి? ఆయన యొక్క మరణ పునరుద్ధానాన్ని ప్రకటించడం. ఆయన యొక్క మరణ పునరుద్ధానాన్ని ప్రకటించడంలో భాగంలోనే అందరూ టీం వర్క్ చెయ్యాలి. ఆ టీం వర్క్ చేసేటువంటి భాగంలో ఒకటి భారాలని ఒకడు ఏం చేయాలి? ఒకటి బలహీనతను ఒకడు భరించాలి. ఏమంటున్నాడు? నేను సాత్వికును దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యారయనగా నా కాడి సులువుగా ఉంటుందంట. ఎప్పుడు? ఈయన యొద్ద నేర్చుకున్నప్పుడు సులువుగా ఉంటుంది. అంతే కదండి. లెక్క మనం ఇంట్లో కూర్చొని చేస్తే సులువుగా ఉంటుందా, లేకపోతే లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే సులువుగా ఉంటుందా? లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటేనే సులువుగా ఉంటుంది. నువ్వు ఇంట్లో కూర్చొని ఎంత చెయ్యి వస్తుందా? రాదు. మరి క్రీస్తు కాడి మనకి ఇంకా భారంగా ఉంది అంటే ఇప్పటికీ దానికి కారణం ఏంటంటే ఆయన వద్ద మనం ఏం చేయడం లేదు, నేర్చుకోవడం లేదన్నమాట. ఆయన వద్ద మనం నేర్చుకోలేకపోతున్నాం. అపవాది కూడా అంటే ఈ సమాజంలో లేకపోతే ఈ సంఘంలో భేదాభిప్రాయాలు కలుగ చేసి దేవుడు పనిని పాడు చేయాలని చూస్తుంది. దేవుడు పనిని పాడు చేయాలని చూస్తుంది. ఎబ్రీ పత్రిక చూడండి ఒకసారి 12:2. మనము కూడా ప్రతి భారమును చూడండి, మనము కూడా ఏం చేయాలంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము. పాపం ఎలా చేస్తుందంట? ఒకడు వస్తాడు, ఇద్దరు అన్యోన్యంగా ఉంటే స్నేహితుల మధ్య ఏం చేస్తాడు? సులువుగా వచ్చి ఎలా పెడతాడు? వాడి మాట నీ దగ్గర, నీ మాట వాడి దగ్గర చెబుతాడు. విశ్వాసములకు కర్తయ్యో ఓపికతో పందెంలో ఎలా పరిగెట్టాలంట? 12:2 ఎబ్రీ 12:2 ఓపికతో పరిగెట్టాలంట. చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం, క్రీస్తుకు ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఏంటి? చెప్పండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరలోక రాజ్యము చేరుకుంటే ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము. చూడండి, ఆ ఆనందం కొరకు ఏం చేశాడంట? ఆ అవమానమును ఆయన ఏం చేశాడంట? ఇది చాలాసార్లు చదువుకున్నాం కదండి. నిర్లక్ష్య పెట్టాడంట. అవమానాన్ని ఏం చేశాడంట? సైనికులు ఏం చేశారు? అతను అంగీని లాగేశారు, మొహం మీద ఉమ్ము ఊశారు, పిడిగుద్దులు గుద్దారు. అటువంటి అవమానాలన్నిటిని కూడా
నిర్లక్ష్య పెట్టేశాడంట. మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే అవమానాన్ని భరిస్తామా? అస్సలకే. ఈయన ఎందుకు భరించాడంట? తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు అవమానాన్ని భరించాడంట. ఎంత గొప్పగా రాయించాడో చూడండి. సిలువను కూడా సహించాడంట. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే మనం చదువుకున్నటువంటి ఎన్ని రెఫరెన్స్లు చదువుకున్నా ఏమర్థమవుతుంది అంటే, ఒకడి భారాన్ని ఒకడు మోయాలి. అలా మోయాలి అంటే క్రీస్తు దగ్గర ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఒకడు భారాన్ని ఒకడు మోసినప్పుడు మాత్రమే సంఘం అనేది నిలబడుతుంది. అలాగనే వాడు పాపం చేస్తూ ఉంటే దీర్ఘకాలం వాడిని భరిస్తూ ఉండని అవసరం లేదు. వాక్యంతో నువ్వు హెచ్చరించవలసినంత వరకు ఏం చేయాలి? నువ్వు ఒకళ్ళు 2 సార్లు సాత్వికంతో హెచ్చరించాలి. తరువాత ఏం చేయాలి? ఇంకా వాడిని విడిచిపెట్టాలి. అంతేగాని వాడి కోసం క్రీస్తు పనిని మనం ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. ఇదే క్రీస్తు యొక్క నియమము. అంటే ఒకడి బలహీనతను ఒకడు కొంతకాలం ఏం చేయాలంటే ఖచ్చితంగా భరించి వాడిని సాత్వికమైనటువంటి మనస్సుతో మంచి దారికి తీసుకుని రావాలి అని చెబుతున్నాడు అన్నమాట. ఇదే క్రీస్తు యొక్క నియమము. అవసరమా లేదా? ఇది సంఘాల్లో సహోదరుల మధ్య అవసరమా లేదా? చాలా అవసరము. ఈ నియమం ఉంటేనే నీలో దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. ఈ నియమం నీలో లేదనుకో దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఇటువంటి నియమాల గురించి, ఇటువంటి సందర్భాల గురించి ఈరోజు సంఘాలు చెప్తున్నారండి. వాళ్ళకి క్రీస్తు నియమము అనేది ఒకటి ఉందని, దానికి గూర్చి సంఘంలో చెప్పాలనే ఆలోచనే ఈరోజు లేదు. వాళ్ళ నియమాలు ఉంటాయి, సొంత నియమాలు. అక్కడ అది కట్టాలి, ఇక్కడ ఇది కట్టాలి. వాటినే నియమాలుగా పెట్టుకొని క్రీస్తు నియమాన్ని అనేకులు ఈరోజు ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. అట్టిది మనకు తగదని దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు హెచ్చరించాడు. ప్రార్థన చేస్తున్నాం.